సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే లేటెంట్ హీట్. సో లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ at constant temperature. That is called latent heat. దీని యూనిట్స్ ఏంటంటే జౌల్ పర్ కేజీ. ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్ పర్ కేజీ. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే ఐస్ నుంచి వాటర్కి కన్వర్ట్ చేయాలి. లేటెంట్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వాల్యూ ఎంత అంటే లేటెంట్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 336 జౌల్ పర్ గ్రామ్. అదేవిధంగా లేటెంట్ వ్యాపరేషన్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ నుంచి స్టీమ్ కన్వర్ట్ చేయాలి 2268 జౌల్ పర్ గ్రామ్. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2268 జౌల్ పర్ గ్రామ్. ఇది ఎప్పుడైనా సరే మనం ఏంటంటే స్టేట్ కనుక చేంజ్ అయింది అంటే ఒక బాడీ అనేది ఒక సబ్స్టెన్స్ అనేది అది స్టేట్ని చేంజ్ చేసుకుంది అంటే మనం ఈ ఫార్ములా వాడాలి. Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ L. ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్ డౌన్ అయింది అనుకో, అప్పుడు మనకి హీట్ గెయిన్ ఆర్ లాస్ Q ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఈ ఫార్ములా వేయాలి. MS ఇంటూ డెల్టా టీ. MS ఇంటూ ఎంతమ్మా డెల్టా టీ. సో ఇది మనకి లేటెంట్ హీట్. ఇదేంటంటే ఒక సబ్స్టెన్స్ అనేది స్టేట్ని చేంజ్ చేసుకున్నప్పుడు Q ఈజ్ ఈక్వల్ ML అని ఫార్ములా. L అంటే ఏంటి? లేటెంట్ హీట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే స్పెసిఫిక్ హీట్. ఈ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 degree centigrade or 1 Kelvin. దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. దీన్ని మనం ఎస్తో తెలియజేస్తాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/m ఇంటూ dQ/dt. సో ఇక్కడ M ఈజ్ ఈక్వల్ 1, dt ఈజ్ ఈక్వల్ 1 degree centigrade పెట్టాను. S ఈజ్ ఈక్వల్ అవుతుంది dQ. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 degree centigrade. దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. అంటే ఏంటి అంటే యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ తీసుకుంటే దాని యొక్క టెంపరేచర్ని 1 degree centigradeకి రేజ్ చేయడానికి కావాల్సిన హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 grams ఆఫ్ వాటర్ తీసుకున్నారు. 100 grams ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ టు 1 degree centigrade ఎంత అవుతుందంటే 4.2 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. అదేవిధంగా మీరు 200 grams ఆఫ్ వాటర్ తీసుకున్నారు. 200 grams ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 degree centigrade ఎంత అవుతుందంటే అది కూడా ఎంత అవుతుందంటే 4.2 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. ఓకేనా? అంటే ఏంటంటే ఇది మాస్ మీద పెద్ద డిపెండ్ కాదు. ఇది ఎంతసేపటికి మనం నువ్వు ఎంత మాస్ ఉన్న సబ్స్టెన్స్ తీసుకున్నా కూడా ఓన్లీ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree centigrade. యూనిట్ మాస్ సబ్స్టెన్స్ని 1 degree centigrade రైజ్ చేయడానికి కావాల్సిన హీట్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. మరి అదేవిధంగా హీట్ కెపాసిటీ ఉంది. హీట్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యూనిట్స్ తీసుకున్నాం అనుకో, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఏది స్పెసిఫిక్ హీట్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? రైట్. హీట్ కెపాసిటీ తీసుకున్నాం.
హీట్ కెపాసిటీ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ హోల్ మాస్ ఆఫ్ ద బాడీ బై 1 degree సెంటిగ్రేడ్. దాన్ని ఏమంటారంటే హీట్ కెపాసిటీ అంటారు. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ మాస్. హీట్ కెపాసిటీ అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే M ఇంటూ S, హోల్ మాస్ ఆఫ్ ద బాడీ టు 1 degree సెంటిగ్రేడ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే హీట్ రిక్వైర్డ్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 degree సెంటిగ్రేడ్. 1 gram ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఓకేనా? 1 degree సెంటిగ్రేడ్ రేజ్ కావాలి. ఎంత అంటే 4.2 joules per gram సెంటిగ్రేడ్. 1 gram. Heat required 20 grams of substance to raise the temperature 1 degree centigrade. Heat required for 20 grams of substance to 1 degree centigrade is equal to formula 20 into S, 4.2 joule per gram centigrade. That is equal to 84 joules. Heat required to raise the temperature of 100 gram substance. Heat required to raise the temperature of 100 gram substance is equal to 100 into 4.2. That is equal to 420 joules. మీరు చూడండి ఇక్కడ మాస్ 20 grams అయితే హీట్ కెపాసిటీ 84 joules. ఇక్కడ మాస్ అనేది 100 grams అయితే హీట్ కెపాసిటీ 420 joules. అంటే హీట్ కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద మాస్ ఈజ్ ఇంక్రీజెస్, heat capacity increases. If mass is increases, heat capacity increases. For example, మనం ఇక్కడ చూద్దాం. ఈ S అనేది ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. 100 grams ఆఫ్ వాటర్ తీసుకున్నావు. 100 grams ఆఫ్ వాటర్ తీసుకున్నావు కూడా అది 1 degree సెంటిగ్రేడ్కి రేజ్ కావడానికి కావాల్సిన హీటు ఎంత అంటే 4.2 joule per gram సెంటిగ్రేడ్. అదే మీరు 200 grams ఆఫ్ వాటర్ తీసుకున్నావు. 200 grams ఆఫ్ వాటర్ తీసుకున్నా కూడా దానికి అవసరమైన హీట్ 1 degree సెంటిగ్రేడ్, యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 degree సెంటిగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ ఎంత అంటే 4.2 joule per gram సెంటిగ్రేడ్. ఓకేనా? అంటే ఇది స్పెసిఫిక్ హీట్ అనేది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్. ఇక్కడ 100 grams అయినా అదే ఆన్సర్, 200 grams అయినా అదే ఆన్సర్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్. అంటే హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే హోల్ మాస్ తీసుకోవాలి. హోల్ మాస్ యొక్క బాడీ హోల్ మాస్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ రేజ్ కావడానికి అవసరమైన హీటు. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ఓన్లీ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ 1 degree సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ కావడానికి అవసరమైన హీటు. ఇది తేడా హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి మధ్య గల డిఫరెన్స్. ఓకేనా? రైట్. సో మనం కెలోరీమీటర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు హీట్ వాటర్ ఆఫ్ 2 grams ఫ్రమ్ 10 degree సెంటిగ్రేడ్ టు 40 degree సెంటిగ్రేడ్. 10 degree సెంటిగ్రేడ్ టు 40 degree సెంటిగ్రేడ్. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. సో ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా MS డెల్టా T. సో Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటంటే M అంటే ఎంత
2 grams. 2 into S value ఎంత ఇచ్చాడు ఇక్కడ, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 4.2 జౌల్స్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. జౌల్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ ఎంత 30 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ గ్రామ్స్ క్యాన్సిల్ అవుతుంది, సెంటిగ్రేడ్ క్యాన్సిల్ అవుతుంది. Q is equal to మనకి ఎంత అవుతుందంటే ఈ 2 into 42 into 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 252 జౌల్స్. ఇది ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం అది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే a heater gives at the rate of 100 watts heat. It is used to heat 50 grams of water from 20 degrees to 30 degrees centigrade. Specific heat of the water is 4.2 joule per gram centigrade. Find the time taken to do so. So here the power is equal to 100 watts and delta theta is equal to temperature difference 10 degrees centigrade. S water is equal to 4.2 joules per gram centigrade. So M is equal to what we get here? M is equal to 50 grams. So we know that power is equal to work done by time. Power is equal to, if the work done is converted into heat energy, ms delta theta divided by T. So power is equal to 100, M ante 50 grams, S ante 4.2 joule per gram centigrade, delta theta ante 10 degrees centigrade by time. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే, గ్రామ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 50 grams. T ఈజ్ ఈక్వల్ టు 50 into 4.2 into 10 డివైడెడ్ బై 100. దీంట్లో మనకి ఏమవుతుందంటే 10 దీంట్లో 10 times పోతుంది, 0 క్యాన్సిల్. సో 5 into 4.2 ఎంత అవుతుందంటే 21 seconds. కాబట్టి 50 grams ఆఫ్ వాటర్ని 20 degrees centigrade నుండి 30 degrees centigrade వరకు హీట్ చేయటానికి అవసరమయ్యే టైం ఎంత అంటే 21 seconds. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, "20 grams of solid at 20 degrees centigrade is mixed with 100 grams of cold water at 5 degrees centigrade. If a final temperature of mixture is 10 degrees centigrade, find the specific heat of solid." సో ఇక్కడ మనకి సాలిడ్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 20 degrees centigrade. దీన్ని ఎవరితో మిక్సింగ్ చేశారంటే కోల్డ్ వాటర్తో మిక్సింగ్ చేశారు, 100 grams ఆఫ్ కోల్డ్ వాటర్. దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే 5 degrees centigrade. ఇక్కడ ఏమన్నాడు, మిక్సింగ్ చేశారు, బాగానే ఉంది. అంటే ఒకళ్ళు హీట్ లాస్ అవుతారు, ఇంకొకళ్ళు హీట్ గెయిన్ అవుతారు. ఈ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ 10 degrees centigrade, దెన్ ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. అంటే ఇక్కడ నీకు చూడండి, 20 degrees centigrade దగ్గర ఉన్న ఈ సాలిడ్ హీట్ లాస్ అవుతుంది, 5 degrees centigrade దగ్గర ఉన్న కోల్డ్ వాటర్ అవుతుంటే హీట్ గెయిన్ అవుతుంది. సో రిజల్టెంట్ టెంపరేచర్ అనేది కోల్డ్ వాటర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది, హాట్ వాటర్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది. అది రిజల్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు మనం మెథడ్ ఆఫ్ మిక్చర్స్ని ఉపయోగిద్దాం, చూద్దాం. హీట్ లాస్ట్ బై హాట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు ms delta T. M అంటే ఎంత 20 grams ఇంటూ S అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి,
ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మో, ఎస్ వాల్యూ తెలియదు, కనుక్కోవాలి. డెల్టా టీ ఎంత, డెల్టా టీ అంటే ఎంత అవుతుందంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్. రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్. 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 200 S. నెక్స్ట్ హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్. హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్ ఎంత అవుతుంది, అది కూడా ఏమవుతుంది, MS డెల్టా టీ. ఓకేనా, రైట్. M అంటే ఎంత, కోల్డ్ వాటర్ మాస్ 100 grams. ఎస్ అంటే మనకి ఎంత అవుతుంది, కోల్డ్ వాటర్ అడుగు. కోల్డ్ వాటర్ అంటే 4.2 జౌల్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. డెల్టా టీ ఎంత అవుతుంది, 5. ఓకేనా. ఎస్ వాల్యూ ఎంత, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4.2 జౌల్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. స్టాండర్డ్ వాల్యూ మనం సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఇక్కడ మనకి 420, ఇప్పుడు మనకి 10తో మల్టిప్లై చేసి 42, ఇంకోటి ఎంత 420 ఇంటూ 5, 420 ఇంటూ 5. ఓకేనా, రైట్. ఇప్పుడు మన మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ప్రకారం ఏంటంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వల్ చేద్దాం. అంటే ఏంటి, హీట్ లాస్ట్ బై హాట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్. 420 ఇంటూ 5 40 టైమ్స్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 420 బై 40. సో 4 times 40 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 10.5 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. ఇది ఆన్సర్. సో కాబట్టి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్న 2 బాడీస్ కలిపినప్పుడు హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు హీట్ లాస్ట్ బై హాట్ వాటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్ కాపర్ వెసల్ వి పోర్ 200 grams of water at 80 degrees centigrade. Now 100 grams of cold water at 10 degrees centigrade is added to vessel. Find the final temperature of mixture if vessel weighs 50 grams. Specific heat of water is 4.2 joule per gram centigrade. Specific heat of copper is 0.4 joule per gram centigrade. సో ఇది మనకి కాపర్ వెసల్. సో ఈ కాపర్ వెసల్లో మనం ఏం పోసామంటే వాటర్ పోసాం, 20 grams వాటర్ పోసాం. ఓకేనా, తర్వాత ఏం చేసామంటే నౌ 100 grams ఆఫ్ కోల్డ్ వాటర్ at 10 degrees centigrade ఈజ్ యాడెడ్ టు వెసల్. మళ్ళీ దీనికి ఏం చేసామంటే కోల్డ్ వాటర్ యాడ్ చేసాం. కోల్డ్ వాటర్ దీని టెంపరేచర్ ఎంత 10 degrees centigrade. సో ఇప్పుడు దీంట్లో హీట్ లాస్ అయింది ఎవరు, హీట్ గెయిన్ అయింది ఎవరు. 20 grams ఆఫ్ వాటర్ ఎట్ 80 degrees centigrade ఇది. ఓకేనా, సో కాబట్టి హీట్ లాస్ అయ్యేది ఎవరు అంటే వాటర్ హీట్ లాస్ అవుతుంది, కాపరు హీట్ లాస్ అవుతుంది. ఓకేనా, కాపర్ వెసల్లోనే మన కాపరు అదే టెంపరేచర్ దగ్గర ఉంటుంది, వాటర్ కూడా అదే టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో టెంపరేచర్ ఆఫ్ ద వెసల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంపరేచర్ ఆఫ్ కాంటెంట్స్. అంటే లోపల ఆ వెసల్ లోపల వాటర్కి ఎంత టెంపరేచర్ ఉంది, 80 degrees centigrade టెంపరేచర్ ఉంటే దానిలో ఉండే దాని యొక్క వెసల్కి కూడా 80 degrees centigrade టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ వేద్దాం మనం. ఫస్ట్ ఏంటంటే హీట్ లాస్ట్ బై ఏమని రాసుకోవచ్చు, హీట్ లాస్ట్ బై హాట్ వాటర్. సో
సో హాట్ వాటర్ అంటే 20 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు అక్కడ 4.2 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్, 4.2 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. ఓకేనా, ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ మనకి 20 grams ఆఫ్ వాటర్ ఉంది, 8 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. కోల్డ్ వాటర్ పరంగా హీట్ లాస్ అవుతుంది. అంటే రిజల్టెంట్ టెంపరేచర్ మనం అనుకుందాం అంటే రిజల్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుందాం. ఈ రిజల్టెంట్ టెంపరేచర్ అనేది ఈ హాట్ వాటర్ టెంపరేచర్ కన్నా తక్కువ, కోల్డ్ వాటర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి కలిపినప్పుడు. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది 80 - T. రైట్. నెక్స్ట్ హీట్ లాస్ట్ బై వెసల్. దాంట్లో ఎంఎస్ డెల్టా టీ. ఎం అంటే దాని వేయింగ్ ఇచ్చాడుగా 50 grams ఇంటూ ఎస్ వాల్యూ ఇచ్చాడుగా కాపర్ 0.4 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్ ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ అంటే అది కూడా ఎంత అవుతుంది? 80 - T. రైట్. ఇప్పుడు హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ హీట్ గెయిన్ చేసింది, అది కూడా ఫార్ములా ఏంటి? ఎంఎస్ డెల్టా టీ. ఎం అంటే ఎంత? కోల్డ్ వాటర్ మాస్ ఎంత? 100 grams. సో 4.2 ఇది ఎస్ అంటే. డెల్టా టీ అంటే ఎంత? ఓకేనా, అంటే ఇప్పుడు దీనికి టెంపరేచర్ ఎంత? 10 degrees సెంటిగ్రేడ్. అంటే దీని టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కలపటం వల్ల, అంటే T - 10. రిజల్టెంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏమవుతుంది? టోటల్ హీట్ లాస్ట్ బై ద హాట్ వాటర్ అండ్ వెసల్. హీట్ లాస్ట్ బై హాట్ వాటర్ ప్లస్ హీట్ లాస్ట్ బై వెసల్ is equal to heat gained by cold water. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ వరుసగా వద్దాం. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 20 ఇంటూ 4.2 ఇంటూ 80 - T ప్లస్ 50 ఇంటూ 0.4 ఇంటూ 80 - T is equal to 100 into 4.2 into T minus 10. రైట్. సో ఇప్పుడు 80 - T కామన్ తెద్దాం. కామన్ చేస్తే నీకు ఎంత అవుతుంది? ఇది 84 అవుతుంది. ప్లస్ ఇది ఎంత అవుతుంది? ఇది మనకి 20 అవుతుంది. 20 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 4200 అవుతుంది. 420 అవుతుంది. 420 అవుతుంది. 100 ఇది 100 ఇంటూ 4.2గా, కాబట్టి 420 ఇంటూ T - 10. రైట్, అంతేగా? రైట్. ఇప్పుడు మనం చూద్దాం. 80 - T డివైడెడ్ బై T - 10 ఈజ్ ఈక్వల్ టు 420 డివైడెడ్ బై ఇదంతా అవుతుంది 104. 420 by 104. 4 4s 16. సుమారు 4 వేసుకోండి. మనకి ఎంత అవుతుందంటే 4 వేసుకోండి. 4 వేసుకుంటే నీకు ఎంత అవుతుందంటే 4 into T - 10 is equal to 80 - T. అంటే ఎంత అవుతుంది? 40 - 40 is equal to 80 - T. 5T is equal to 120. సో T is equal ఎంత అవుతుంది? 120 by 5. 24 degrees సెంటిగ్రేడ్. రిజల్టెంట్ టెంపరేచర్స్ ఎంతమ్మా? 24 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ మనం 420 by 104 ఉందిగా. 104 అంటే ఇప్పుడు 4 సుమారు అప్రాక్సిమేట్ వేసుకుందాం. 4 వేసుకున్నాం.
అప్రాక్సిమేట్ 4 వేసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 4/1 ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది 24 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే రిజల్టెంట్ టెంపరేచర్ అనేది ఎవరికన్నా తక్కువ ఉంది, హాట్ వాటర్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంది, కోల్డ్ వాటర్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంది. ఓకేనా, దిస్ ఇస్ ద ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ద టెంపరేచర్ ఆఫ్ 600 grams of cold water raises by 15 degrees centigrade. 15 degrees centigrade. When 300 grams of hot water at 50 degrees centigrade is added, find the initial temperature of the cold water. Find the initial temperature of the cold water. అంటే ఇప్పుడు దేని కలిపాడు ఇక్కడ, కోల్డ్ వాటర్ని హాట్ వాటర్ కలిపాడు. కోల్డ్ వాటర్ హాట్ వాటర్ రెండింటిని కలిపాడు. సో ఇప్పుడు రెండింటిని కలిపినప్పుడు ఆటోమేటిక్గా మనకి కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత మనకి తెలియదు, కానీ కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత రేజ్ అయింది 15 డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ అయింది. కానీ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ ఎంత అంటున్నాడు. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ మనకు తెలియదు కాబట్టి ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ వాటర్ మనకి తెలియదుగా, ఎక్స్ అనుకుందాం. రైట్, మరి దీన్ని తీసుకుపోయి దాన్ని కలిపాడు. కలపంగానే రిజల్టెంట్ టెంపరేచర్ రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అవుతుందంటే కోల్డ్ వాటర్ రైజెస్ బై 15 డిగ్రీ సెంటిగ్రేడ్, దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది, దీని టెంపరేచర్ డౌన్ అవుతుందా అంటే x + 15 అవుతుంది. x + 15. రైట్, మాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఎంత 600 grams. ఓకే, మరి మాస్ ఆఫ్ హాట్ వాటర్ అంతమ్మా 300 grams. దీని టెంపరేచర్ ఎంత, హాట్ వాటర్ టెంపరేచర్ అంతమ్మా 50 grams, 50 డిగ్రీ సెంటిగ్రేడ్. రైట్, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటంటే హీట్ లాస్ట్ బై హాట్ వాటర్ is equal to హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్ మెథడ్ ఆఫ్ మిచర్స్ ప్రకారం. హీట్ లాస్ట్ అంటే MS డెల్టా టీగా, MS డెల్టా టీ అంటే M అంటే అంత 300 grams ఇంటూ S. సో S వాల్యూ ఎంత అక్కడ, S వాల్యూ ఎంత అంటే రెండో కూడా వాటర్ కాబట్టి 4.2 joules per gram centigrade ఇంటూ డెల్టా టీ అంటే ఇది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి లాస్ అయింది. 50 మైనస్ అంతమ్మా రిజల్టెంట్ టెంపరేచర్ అంతా x + 15 దట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్. ఎప్పుడైతే హాట్ వాటర్ మీరు కలిపారో కోల్డ్ వాటర్ అవుతుంది, హీట్ గెయిన్ చేస్తుంది. హీట్ గెయిన్ చేస్తే ఏమవుతుంది, దాని టెంపరేచర్ 100% పెరుగుతుంది, దాని టెంపరేచర్ పెరుగుతుంది. రైట్, హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్ మాస్ అంతా 600 grams. దాని స్పెసిఫిక్ అది కూడా వాటరేగా 4.2 joule per gram centigrade ఇంటూ డెల్టా టీ అంటే దాని టెంపరేచర్ ఎంత అవుతుంది, ఇనీషియల్గా x, ఫైనల్గా x + 15 అంటే x + 15 మైనస్ x. ఇది ఇప్పుడు దీంట్లో ఈ 300 దీంట్లో 2 times పోతుంది, 4.2 క్యాన్సిల్. సో 50 మైనస్ x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 2 × 15, x క్యాన్సిల్. 50 మైనస్ x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 30. ఓకేనా, సో x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి, x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం, 50లోంచి 15 పోయింది అనుకోండి, ఎంత అవుతుంది 50లోంచి 15 పోతే 35 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 5 డిగ్రీ సెంటిగ్రేడ్. అది
సో ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ అంతా 5 degrees centigrade. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ పీస్ ఆఫ్ ఐస్ of mass 40 grams is added to 200 grams of water at 50 degrees centigrade. Calculate the final temperature when all ice is melted. When all ice is melted. రైట్. ఇక్కడ మనకి ఏంటంటే హీట్ లాస్ అయింది ఎవరు ఇక్కడ? హాట్ వాటర్. కాబట్టి హీట్ లాస్ట్ బై హాట్ వాటర్ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. అంటే ఇక్కడ 200 grams ఇంటూ ఎస్ అంటే 4200 జౌల్ పర్ కేజీలో ఇచ్చాడు. గ్రామును మనం ఏం చేయాలంటే కిలోగ్రాములో మార్చాలి. ఇంటూ 200 grams అంటే 10⁻³ kgs. డెల్టా టీ. డెల్టా టీ అంటే హాట్ వాటర్ ఉందిగా, మరి హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ లాస్ అయింది, కోల్డ్ వాటర్ హీట్ గెయిన్ చేస్తుంది. సో కాబట్టి మనకి 50 - T ఇది హీట్ లాస్ట్ బై హాట్ వాటర్ అంటే. హీట్ లాస్ట్ బై హాట్ వాటర్ అంత ఎంత అవుతుంది? 50 - T. ఈక్వేషన్ 1. రైట్. సో హాట్ వాటర్ అనేది ఇంత హీట్ ఇస్తే ఈ హీట్ వల్ల నీకు ఏం జరిగింది అంటే ఐస్ అనేది కరిగింది. ఐస్ కరిగితే ఆటోమేటిక్గా వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. అందుకోసం మనకి రిజల్టెంట్ టెంపరేచర్ అంతా అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే హీట్ గెయిన్ బై ఐస్. హీట్ గెయిన్ బై ఐస్. మెల్ట్ అయింది కాబట్టి స్టేట్ మారింది. ఎంఎల్ మెల్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది? కంప్లీట్ ఐస్ మెల్ట్ అయితే వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ కూడా రేజ్ అయింది. కాబట్టి ఎంఎల్ ప్లస్ ఎంఎస్ డెల్టా టీ. ఎంఎల్ ప్లస్ ఎంఎస్ డెల్టా టీ. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ మారింది. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ మనకి ఎంత ఉంటుందంటే ఇనీషియల్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్ టెంపరేచర్ కన్నా. రైట్. ఇప్పుడు ఎం అంటే ఎంతమ్మా? ఎం అంటే ఐస్ 40 ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత అవుతుంది? 336 జౌల్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఐస్ ఇచ్చాడు. అది ఇచ్చాడు ఇక్కడ 336 ఇంటూ 10⁵ జౌల్ పర్ కేజీ ఇచ్చాడు. జౌల్ పర్ కేజీ అంటే ఇది 40 ఇంటూ 10⁻⁻ ఏం రాసుకోవచ్చు? 40 10⁻⁵. 40 grams అంటే ఏంటి? 40 grams అంటే 40 × 10⁻³ kgs ఇంటూ 336 అంటే ఎంత ఇది? 336 ఇక్కడ ఏమిచ్చాడు? 10⁵ కదా, 10⁵. సో ఇక్కడ మనకి ఇది 336 × 10³ ఇది 336 × 10³. సో కాబట్టి ఎంఎల్. సో 40 ఎం అంటే 40 grams. 40 గ్రామ్స్ని కిలోగ్రాములో మార్చాం. 10⁻⁻3. ఎల్ వాల్యూ వాడు ఇచ్చాడు ఇక్కడ 336 × 10⁻³ 10⁻³ జౌల్ పర్ కేజీ. ప్లస్ ఎం అంటే మాస్ ఆఫ్ ద వాటర్. ఐస్ ఎంత అయితే ఉందో అది 40 10⁻⁻3. ఎస్ వాల్యూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4200 ఇంటూ డెల్టా టీ. సో డెల్టా టీ అంటే ఎంత అవుతుంది? డెల్టా టీ అంటే మనకి దీని యొక్క టెంపరేచర్ ఎంత? ఐస్ యొక్క టెంపరేచర్ ఎంత? 0 degrees centigrade. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? రిజల్టెంట్ టెంపరేచర్ అనేది దానికన్నా ఎక్కువ ఉంటుందిగా, T-0. సో ఇది మనకి ఇచ్చిన డేటా. రైట్. ఇక్కడ చూడండి, ఈ 10⁻⁻3 10⁻+3 క్యాన్సిల్. 40 × 336 40 × 336 ఎంత అంటే 13,440.
ప్లస్ ఇక్కడ మీరు చూడండి 42 into 4 ఎంత 4 2s 8 4 4s 16 168 10 square 10 cube into 10 cube into 10 to the power of -3 into t అంటే ఎంత అవుతుంది 13,440 ప్లస్ ఇది ఎంత అవుతుంది క్యాన్సిల్ అవుతుంది 168t. ఇది దీని క్యాలిక్యులేషన్. అదేవిధంగా ఇక్కడ చూద్దాం హీట్ లాస్ట్ బై ద హాట్ వాటర్. ఇక్కడ చూడండి 2 into 42 ఎంతమ్మా 2 into 42 ఎంత అవుతుంది 84 ఇంటూ ఈ 10 square into 10 square ఇదంతా 10 to the power of 4 ఇంటూ 10 to the power of -3 ఇంటూ ఎంత అవుతుంది 50 - t. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఈ 10 to the power of 4 10 to the power of -3 10 times పోతుందిగా అంటే 840 into 50 - t 840 into 50 - t రైట్ 840 into 50 - t. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ఈక్వల్ చేద్దాం. చేస్తే ఎంత అవుతుంది 840 into 50 - t is equal to 13,440 plus 168t. రైట్ ఇక్కడ మనం 840 into 15 మల్టిప్లై చేయాలి. 840 into 15 మల్టిప్లై చేయాలి. 840 into 50 minus 840t is equal to 13,440 plus 168t. రైట్ ఇప్పుడు 840 ఇటు పోతుందమ్మా ఇది ఇటు వస్తుంది. 840 into 50 ఎంత అంటే 42,000 minus 13,440 is equal to ఎంత అవుతుంది 1080. ఓకేనా 1080. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 42,000లోంచి 13,440 సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత అవుతుందంటే ఇది 28,000 మనకి 560 వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 1008 into t. సో t ఈజ్ ఈక్వల్ టు 28,560 డివైడెడ్ బై 1008. దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 28.83 degrees సెంటిగ్రేడ్. ఇది రిజల్టెంట్ టెంపరేచర్. రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 10 grams ఆఫ్ ఐస్ ఎట్ -5 degrees సెంటిగ్రేడ్ టు వాటర్ at 20 degrees సెంటిగ్రేడ్. వాటర్ at 20 degrees సెంటిగ్రేడ్. మీరు ఇక్కడ చూడండి ఐస్ అనేది 20 degrees సెంటిగ్రేడ్ వాటర్గా మారాలి అంటే ఫస్ట్ ఐస్ అనేది -5 degrees సెంటిగ్రేడ్ నుండి 0 degrees సెంటిగ్రేడ్ ఐస్గా మారాలి, టెంపరేచర్ రావాలి. అప్పుడు హీట్ రిక్వైర్డ్ ఎంత అంటే Q1 is equal to MS delta T. ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. తర్వాత ఏంటంటే 0 degrees సెంటిగ్రేడ్ ఐస్ అనేది 0 degrees సెంటిగ్రేడ్ వాటర్గా కన్వర్ట్ కావాలి. అప్పుడు హీట్ రిక్వైర్డ్ అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ కాబట్టి Q2 ఈజ్ ఈక్వల్ మనం ఏం ఫార్ములా వాడాలంటే ML. Q2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ML అని వాడాలి ఫార్ములా. నెక్స్ట్ ఏంటంటే 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ ఉందిగా, ఆ వాటర్ అనేది 20 degrees సెంటిగ్రేడ్ వాటర్గా మనకి హీట్ కావాలి. కాబట్టి హీట్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏం ఫార్ములా వేయాలి MS delta T వేయాలి. చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగినప్పుడు ఏ ఫార్ములా వేయాలి ML వేయాలి. సో టోటల్ హీట్ రిక్వైర్డ్ Q ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏమవచ్చు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా Q1 అంటే MS delta T ఓకేనా ప్లస్ ML ప్లస్ MS delta T. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ
ఫస్ట్ Q1, M అంటే ఎంత 10, S అంటే ఎంత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 2.1 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. డెల్టా టీ అంటే ఎంత 5, డెల్టా టీ అంతా 5. కాబట్టి ఇక్కడ 10 × 2.1 21 × 5 ఎంత అవుతుంది 105 జౌల్స్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ml Q2 ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగింది ml ఫార్మా. ml అంటే ఎంత 13, మాస్ అంటే 10 grams. సో ఎల్ వాల్యూమ్ ఏందో తెలుసుగా. ఎల్ వాల్యూ ఏంటి 336 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. ఓకేనా. రైట్. 336 జౌల్ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్. రైట్. ఇక్కడ మనకి 10 ఇంటూ ఎల్ అంటే 336 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3360 జౌల్స్. Q3 ఇక్కడ దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి MS డెల్టా టీ. మళ్ళీ ఇక్కడ M అంటే ఎంతమ్మా 10, S అంటే ఎంత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత 4.2, డెల్టా టీ ఎంత 20. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 42 × 20, 42 × 20 ఎంత అవుతుంది 840 జౌల్స్. ఇక్కడ సపరేషన్ చేద్దాం. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 105 + 3360 + 840 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత. మనం ఇది క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి. చూద్దాం ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేద్దాం. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 4305 జౌల్స్. ఇది ఆన్సర్. కాబట్టి మనకి ఇక్కడ -5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఐస్గా కనెక్ట్ కావాలి. 0 degrees సెంటిగ్రేడ్ ఐస్గా కనెక్ట్ కావాలి. ఇది ఐస్, ఇది ఐస్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ MS డెల్టా టీ. 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఐస్, అదే టెంపరేచర్ దగ్గర వాటర్ కనెక్ట్ కావాలి. అంటే దేర్ ఈజ్ చేంజ్ ఆఫ్ స్టేట్ సాలిడ్ టు లిక్విడ్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్. Q2 ఈజ్ ఈక్వల్ ml. వాటర్ అనేది 0 degrees సెంటిగ్రేడ్ వాటర్ అనేది 20 degrees సెంటిగ్రేడ్ వాటర్గా కనెక్ట్ కావాలి. కాబట్టి హీట్ రిక్వైర్డ్ Q3 ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే MS డెల్టా టీ. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ టెంపరేచర్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంటి ప్రాబ్లం అంటే when 3 liquids are mixed then the resultant temperature theta is equal to మనకి 2 లిక్విడ్స్ మిక్స్ చేసినప్పుడు ఇందాక రిజల్టెంట్ టెంపరేచర్ కనుక్కోవటం మనం చేసాం. ఇక్కడ 3 లిక్విడ్స్ని మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత. థీటా ఈజ్ ఈక్వల్ మన ఫార్ములా ఉంది m1s1 θ1 + m2s2 θ2 + m3s3 θ3 డివైడెడ్ బై m1s1 + m2s2 + m3s3. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ డెల్టా Q ఈజ్ ఈక్వల్ 0 నెట్ హీట్ లాస్. ఈ మూడింటిని మిక్స్ చేసినప్పుడు నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి హీట్ లాస్ట్ బై ఫస్ట్ బాడీ అంత m1s1 మనకి రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అంటే θ అనుకుందాం. θ - θ1 ప్లస్ ఇదంతా అవుతుంది m2s2 రిజల్టెంట్ టెంపరేచర్ θ మైనస్ ఇదంతా అవుతుంటే θ2 ప్లస్ m3s3 θ - θ3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే m1s1 θ మైనస్ m1s1 θ1 ప్లస్ m2s2 θ మైనస్ m2s2 θ2 ప్లస్ m3s3 θ మైనస్ m3s3 θ3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మన థీటాలు మొత్తం పక్కకు తీసుకొద్దాం. థీటాలు మొత్తం పక్క కంటే m1s1 θ ప్లస్ m2s2 θ ప్లస్ m3s3 θ ఈజ్ ఈక్వల్ టు m1s1 θ1 ప్లస్ m2s2 θ2 ప్లస్ m3s3 θ3. ఏదైనా సరే 2 లిక్విడ్స్ అన్నా కూడా అదే ప్రాసెస్. నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ 0 అని చేసి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థీటా కామన్ తెద్దాం. థీటా కామన్ తెస్తే ఏమవుతుంది, డైరెక్ట్ స్టెప్ వేస్తాను. ఇక్కడ m1s1 θ1
ప్లస్ M2S2 theta 2 ప్లస్ M3S3 theta 3 డివైడెడ్ బై M1S1 ప్లస్ M2S2 ప్లస్ M3S3. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. దీంట్లో అంటే మనకి ఈ S1 ఇచ్చాడు మనకి అక్కడ చూడండి. లిక్విడ్ 1 మాస్ అంతా అంటే 2 kilograms. దాని స్పెసిఫిక్ హీట్ 1 calorie per gram సెంటిగ్రేడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ ఎంత అంటే θ1 10 degrees సెంటిగ్రేడ్. లిక్విడ్ 2 4 kilograms 2 calorie per gram సెంటిగ్రేడ్. ఇదంతా 20 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ చూడండి లిక్విడ్ 3 6 kg 2 calorie per gram సెంటిగ్రేడ్. ఇది 40 degrees సెంటిగ్రేడ్. ఓకేనా. రైట్. సో ఇక్కడ చూడండి M1 అంటే 2 kgs ఇచ్చాడు. 2 kgs అంటే θ ఈజ్ ఈక్వల్ టు 2 × 10³ kgs ఇంటూ S1 గ్రామ్స్. ఇది 1 kg అంటే 1000 grams గ్రామ్. S1 అంటే 1 calorie per gram సెంటిగ్రేడ్ ఇంటూ θ1 అంటే ఎంత 10 degrees సెంటిగ్రేడ్. 10 degrees సెంటిగ్రేడ్. ఓకేనా. రైట్. ప్లస్ ఇక్కడ అవుతుంది M2 అంటే 4 × 10³ ఇంటూ 4 × 10³ ఇంటూ S2 అంటే ఎంత ఇచ్చాడు 2 calorie per gram సెంటిగ్రేడ్ ఇంటూ ఇది 40 ప్లస్ M3S3 అంటే ఇక్కడ ఇచ్చాడు. M3 అంటే ఎంత. సో ఇక్కడ M1S1 θ1 ప్లస్ M2S2 θ2 ప్లస్ M3S3 θ3 డివైడ్ బై M1S1 ప్లస్ M2S2 ప్లస్ M3S3 అనేసాం. మీరు ఇక్కడ చూడండి M1 అంటే 2 × 10³ ఇంటూ 1 calorie per gram in 10 degrees సెంటిగ్రేడ్ ప్లస్ M2 అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి. M2 అంటే ఎంత ఇచ్చాడు 4 kilograms 4 × 10³ కేజీలు ఇచ్చాడుగా గ్రాముల్లో మార్చాలి ఇంటూ S2 అంటే ఎంత 2 calories per gram సెంటిగ్రేడ్ ఇంటూ మనకి θ2 ఎంత ఇచ్చాడమ్మా. θ2 ఎంత ఇచ్చాడంటే 20 degrees సెంటిగ్రేడ్. 20 degrees సెంటిగ్రేడ్. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడు 6 × 2 × 6 × 2 × 40 × 10³ డివైడెడ్ బై M1S1 మళ్ళీ అంతే ఏమవుతుంది 2 × 10³ ఇంటూ S1 అంటే ఎంత 1 ప్లస్ M2S2 4 × 10³ ఇంటూ 2 4 × 10³ ఇంటూ 2 ప్లస్ M3S3 6 × 10³ ఇంటూ 6 × 10³ ఇంటూ 2. ఓకేనా. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఇచ్చడమా అంతే. ఓకే. రైట్. పైన కింద మనకి 10³ కామన్ చేస్తాం. ఈ కామన్ చేసినప్పుడు చివరికి మనకి మిగిలిపోయేది ఏంటంటే θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుందంటే ఇక్కడ చూడండి θ ఈజ్ ఈక్వల్ టు పైన ఏముంటుంది ఇక్కడ 2 × 10 20 10³ కామన్ అవుతుంది. 10 పైన కింద క్యాన్సిల్ అవుతుందిగా 10³ 4 × 2 80 8. ఓకేనా. 8 × 20 160 ప్లస్ ఇక్కడ మీద చూడండి 6 × 2 12 × 40 480 డివైడెడ్ బై ఇక్కడ 10³ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయిగా 2 + 8 ప్లస్ 12. సో θ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది ఇక్కడ 180 + 480 180 + 480 ఎంత అవుతుంది 660 డివైడెడ్ బై ఇదంతా 10 22 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 30 degrees సెంటిగ్రేడ్ వస్తుంది. ఇది రిజల్టెంట్ టెంపరేచర్ 30 degrees సెంటిగ్రేడ్. ఓకేనా.
ఇక్కడ మనకి 2 11s 2 3s 2 3s 11 3s 30 degrees. ఇది మనకి ఆన్సర్. రైట్. So let us discuss another problem here. 2 kg of water at 1 degree centigrade is mixed with liquid at 4 degrees centigrade, whose specific heat varies by the law S is equal to K1 plus K2 theta, with K1 is equal to 1 calorie per gram centigrade and K2 is equal to 1 calorie per gram centigrade. If the final temperature of the mixture is 2 degrees centigrade, find the mass of liquid. Find the mass of liquid. Mass of the liquid. Right. Here, heat gained by liquid. Heat gained by water. Water is at 1 degree centigrade. Liquid is at 4 degrees centigrade. These two are mixed. Whenever these two are mixed, the liquid loses heat and water gains heat. Heat gained by water. Formula ms delta theta. M means 2 kgs. Yes. What is the specific heat of the water? Specific heat of the water is 1. Okay, delta theta. Delta theta is equal to here, whose temperature is 1 degree centigrade. Whenever these two liquids are mixed, then what happens here? The resultant temperature is 2 degrees centigrade. That means 2 minus 1. 2 minus 1. That is equal to 2. That is equal how much? 2. Right. So here, heat lost by liquid. Heat lost by liquid. That is equal to dq is equal to ms d theta. Okay. So total heat loss, the integration above equation, dq is equal to integration of ms d theta. So q is equal to m into integration of s d theta. So the temperature is changes from here, initial temperature is equal how much? 4. Finally temperature becomes how much? 2. 4 to 2. 4 to 2. So q is equal to m into integration of, what is the value of s here? S is equal to k1 plus k2 theta. That is equal to 1 plus 1 theta into d theta. So q is equal to m into, this is 4 to 2, m into, this is how much here? Integration of 1 d theta 4 to 2 plus integration of 4 to 2 theta d theta. Q is equal to m into, so here integration of 1 d theta. Integration of 1 d theta means what? Theta. Okay, theta. Plus here integration of theta d theta, that is equal to theta square by 2. 4 to 2. Now q is equal to, what we write here? So q is equal to here m into theta, replace theta with 2. 2 plus 2 square by 2. Okay, minus 4 square by 2. That is equal to m into 2 plus 2
2 square by 2, 4 by 2, minus 4 minus 8, that is equal to minus 12. Okay, 4 minus 12 plus 4 minus 8 m. This is heat lost by liquid. Now these two are equal. Heat gained by the water is equal to heat lost by the liquid. So 2 is equal to minus 8 m. M is equal to 2 by 8, that is equal to 1 by 4 kg. 1 by 4 kg. This is the answer of this question. Okay, right. సో నెక్స్ట్ మనం ఈ కెలోరీమీటర్లో చేయబోయే ప్రాబ్లం చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీరు జాగ్రత్తగా చూడండి. ఐస్ బ్లాక్ ఆఫ్ 10 kg at 0 degrees centigrade is mixed with 10 kg of water at 90 degrees centigrade, 80 degrees centigrade, 60 degrees centigrade. Find the temperature of mixture and amount of water and ice present in the mixture of equilibrium temperature. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇది చాలా వరకు కవర్ అవుతుంది దీంట్లో. ఇక్కడ ఐస్ బ్లాక్, దీని యొక్క మాస్ అంతా 10 kg, దీని టెంపరేచర్ అంతా 0 degrees centigrade. దీన్ని ఎవరితో మిక్స్ చేసాం మనం? 10 kg వాటర్. ఎక్కడెక్కడ ఉంది వాటర్ యొక్క టెంపరేచర్? ఎక్కడెక్కడ ఉన్నాయి? 90 degrees, తర్వాత 80 degrees, తర్వాత 60 degrees టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. అంటే 3 లెక్కలు చేయాలి ఇప్పుడు మనం. 90 degrees, 80 degrees, 60 degrees, 3 పార్ట్స్ ఉన్నాయి ప్రాబ్లం మొత్తం. ఓకేనా? ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం రిజల్టెంట్ టెంపరేచర్ని కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ముందు అసలు ఈ ఐస్ బ్లాక్ దీని యొక్క మాస్ అంతా 10 kg. ఇది పూర్తిగా కరగాలి అంటే దీనికి ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాలి అనేది ముందు చెక్ చేసుకుందాం. ఓకేనా? హీట్ రిక్వైర్డ్ for ice to melt completely. Q is equal to ml. M అంటే 10 kgs. 10 kgs ఇంటూ L అంటే వాల్యూ ఉందిగా, 80 calories per gram. అంటే దీని ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 800 కిలో క్యాలరీస్. 800 కిలో క్యాలరీస్ కావాలి. ఇది ఐస్ మెల్ట్ కావాలంటే ఎంత? ఐస్ మెల్ట్ కావాలి అంటే 10 kg ఐస్ మెల్ట్ కావాలంటే 800 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది మనం సప్లై చేయాలి. హీట్ అవైలబుల్, మరి వాటర్ ఉందిగా, వాటర్ దగ్గర ఉన్న టెంపరేచర్, వాటర్కి ఫస్ట్ చూద్దాం, 90 degrees కేసు చూద్దాం. హీట్ అవైలబుల్ దట్ వాటర్. Q is equal ఫార్మ్ అంటే MS డెల్టా T. M అంటే ఎంత? 10. S అంటే ఎంతమ్మా? S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, 1 g/cc. డెల్టా T అంటే ఎంత అవుతుంది? డెల్టా T అంటే 90. ఇది 10 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 900 కిలో క్యాలరీస్. 900 కిలో క్యాలరీస్ అంటే ఈ వాటర్ దగ్గర ఉండే హీట్ ఎంత అంటే 900 కిలో క్యాలరీస్. మరి ఐస్ మెల్ట్ కావాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి? 800 కిలో క్యాలరీస్ కావాలి. ఎస్, ఈ వాటర్ అనేది ఐస్ని మెల్ట్ చేస్తుంది. మెల్ట్ చేయటంతో కాకుండా వాటర్గా ఫామ్ అవుతాయిగా, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ కూడా కొంత రేజ్ అవుతుంది. ఇంకా మిగిలిపోయిందిగా 100 కిలో క్యాలరీస్ మిగిలిపోయిందిగా. ఆ 100 కిలో క్యాలరీస్తోని ఈ వాటర్గా మారిన ఐస్ యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దాన్ని మన రిజల్టెంట్ టెంపరేచర్ అంటారు. రైట్, ఇప్పుడు ఆ రిజల్టెంట్ టెంపరేచర్ కనుక్కుందాం. హీట్ లాస్ట్ బై
వాటర్. ఫార్ములా ఉందిగా, ఎంఎస్ డెల్టా టీ, హీట్ లాస్ట్ బై వాటర్. ఎంఎస్ అంటే ఎం ఇంటూ ఎస్ అంటే ఎంత 1 డెల్టా టీ అంటే 90 మైనస్ ద రిజల్టెంట్ టెంపరేచర్ తీట అనుకుందాం. ఈ రిజల్టెంట్ టెంపరేచర్ అనేది హాట్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది, కోల్డ్ బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే రెండింటిని ఈక్వల్ చేస్తాం కాబట్టి ఇక్కడ కేజెస్ అక్కడ కేజెస్ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. రైట్. హీట్ గెయిన్ బై ఐస్, హీట్ గెయిన్ బై ఐస్. ఓకేనా? ఇది కరిగింది ప్లస్ వాటర్గా ఫామ్ అయింది, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది, అంటే ఎంఎల్ ప్లస్ ఎంఎస్ డెల్టా టీ ఎంఎల్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 10 ఇంటూ మనకెంత ఇక్కడ 80 ప్లస్ 10 ఇంటూ ఇక్కడ 1 అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ 1 డెల్టా తీటా ఎంత అవుతుంది? డెల్టా తీటా అంటే మనకి దీని యొక్క టెంపరేచర్ అంతా, ఐస్ టెంపరేచర్ అంతా ఇనిషియల్గా 0గా, తీటా మైనస్ 0 ఈక్వల్ చేద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే 10 ఇంటూ 1 ఇంటూ 90 మైనస్ తీటా అంటే హీట్ లాస్ట్ బై వాటర్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ఐస్ 10 ఇంటూ 80 ఎంత అవుతుందమ్మా 800 ప్లస్ 10 తీటా. రైట్. 10 ఇంటూ 90 ఎంత అవుతుంది 900 మైనస్ 10 తీటా 800 ప్లస్ 10 తీటా. ఓకేనా? తీసురా 100 ఈజ్ ఈక్వల్ టు 20 తీటా. తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ద రిజల్టెంట్ టెంపరేచర్. ఇది ఫస్ట్ పార్ట్, రిజల్టెంట్ టెంపరేచర్. అంటే ముందు మనం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని లెక్క చేసుకోవాలి. ఒక్కోసారి ఏమైపోతుంటే హాట్ వాటర్ దగ్గర ఐస్ని మెల్ట్ చేసేంత ఎనర్జీ ఉండకపోవచ్చు, అప్పుడు లెక్క మోడల్ మారుతుంది. ఇప్పుడు థర్డ్ బీట్లో అదే వస్తుంది చూడండి. సరే ఓకే, ఇప్పుడు సెకండ్ బీట్ చూద్దాం. 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇప్పుడు నీకు ఏమైతే ఇక్కడ ఎంఎస్ డెల్టా టీ 90 అంటే 800 కిలో క్యాలరీస్. వాటర్ దగ్గర ఉండేది ఎంత 800 కిలో క్యాలరీస్. ఐస్ మెల్ట్ కావాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి 800 కిలో క్యాలరీస్. జస్ట్ మెల్ట్ అవుతుంది, మంచిగా మెల్ట్ అవుతుంది, జస్ట్ మెల్ట్ అవుతుంది. కాబట్టి వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్ రిజల్టెంట్ టెంపరేచర్ 0 అని చెప్పచ్చు. రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అవుతుంది 0 అని చెప్పచ్చు మనం. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఫస్ట్ కేసులో ఏంటంటే ఈ ఐస్ అనేది కంప్లీట్గా కరిగిపోయింది కాబట్టి చివరికి మనకి మిగిలింది ఏం మిగులుతుంది అక్కడ 20 kg వాటర్ మిగిలేదిగా. అంటే 10 kg ఐస్ కరిగిపోయింది, వాటర్ ఫామ్ అయింది 10 kg. ఆల్రెడీ అక్కడ 10 kg హాట్ వాటర్ ఉంది. 10 + 10 ఎంత అవుతుంది 20 kg. రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడికి ఏంటంటే చూడండి, హీట్ అవైలబుల్ అట్ వాటర్ ఎంత 10 ఇంటూ 1 ఇంటూ మనకి ఎంత అవుతుంది ఇది 80 అంటే 800 కిలో క్యాలరీస్. హీట్ రిక్వైర్డ్ ఫర్ ఐస్ ఎంత అవుతుంది 10 ఇంటూ 80 కేజెస్ని ఇక్కడ అంటే 800 కిలో క్యాలరీస్. అంటే ఐస్ మెల్ట్ కావాలి అంటే 800 కిలో క్యాలరీస్ కావాలి. వాటర్ దగ్గర ఉన్నదంత అంటే 800 కిలో క్యాలరీస్. ఎస్, కరెక్ట్గా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 0. జస్ట్ ఆన్సర్ టక్ అని చెప్పేయచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత 0 చూద్దాం. హీట్ లాస్ట్ బై వాటర్. ఇందాక ఫార్ములా ఏంటమ్మా ఎంఎస్ డెల్టా తీటా. ఎం అంటే ఎంత 10, ఎస్ అంటే 1, డెల్టా తీటా అంటే ఎంత అవుతుంది డెల్టా తీటా హీట్ లాస్ట్ బై వాటర్గా
డెల్టా తీటా ఎంత అవుతుందంటే 80 మైనస్ తీటా. 80 మైనస్ ఎంత అవుతుంది? తీటా అవుతుంది. రైట్. నెక్స్ట్, హీట్ గెయిన్ బై ఐస్. హీట్ గెయిన్ బై ఐస్ ఎంత అవుతుంది? హీట్ గెయిన్ బై ఐస్ అంటే ఇది జస్ట్ మెల్ట్ అవుతుంది అంతే, 40 ml. ఓకేనా? సో కాబట్టి ఎం అంటే ఎంత? ఇక్కడ 10, ఎల్ అంటే ఎంత? 80. సో కాబట్టి 800 కిలో క్యాలరీస్ ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేద్దాం. అంటే 10 × 80 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 800. 800 మైనస్ 10 తీటా ఈజ్ ఈక్వల్ టు 800. క్యాన్సిల్. తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఇది ఆన్సర్. ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, మనం చేయకుండానే చెప్పచ్చు. సో కాబట్టి ఇక్కడ ఐస్ ఏం మిగల, కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. కాబట్టి టోటల్ మాస్ ఎంత అంటే ఇక్కడ 20 kg ఆఫ్ వాటర్. 20 kg ఆఫ్ వాటర్. ఓకేనా? ఐస్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయింది. ఐస్ మెల్ట్స్ కంప్లీట్లీ. ఐస్ మెల్ట్ కంప్లీట్లీ, మొత్తం మెల్ట్ అయిపోయింది. ఆల్రెడీ అక్కడ 10 kg హాట్ వాటర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఐస్ మెల్ట్ కావటం వల్ల వచ్చిన 10 kg వాటర్ ఉందా లేదా? అది ఉంది. 10 + 10 అంతా 20 kg. కాబట్టి దీంట్లో మనకి మిగిలింది ఎంత అంటే 20 kg ఆఫ్ వాటర్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐస్ బ్లాక్ ఆఫ్ 10 kg at 0 degrees centigrade is mixed with 10 kg of water at 60 degrees centigrade. 60 degrees centigrade. జాగ్రత్తగా చూడండి. కాబట్టి హీట్ రిక్వైర్డ్ ఫర్ ఐస్ టు మెల్ట్ ఎంత? 800 కిలో క్యాలరీస్. 800 కిలో క్యాలరీస్. హీట్ అవైలబుల్ ఆఫ్ ద వాటర్ ఎంత అవుతుంది? హీట్ అవైలబుల్ at the water ఎంత? Q is equal to ms delta theta. అంటే m అంటే ఎంత అవుతుంది? 10 into s అంటే 1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 1 calorie per gram degree centigrade. డెల్టా theta అంటే 60. 600 కిలో క్యాలరీస్ అవుతుంది. అది అంటే దాని అర్థం ఏంటి? 10 kg ఐస్ కంప్లీట్గా మెల్ట్ కాదు. 10 kg ఐస్ కంప్లీట్గా మెల్ట్ కాదు. ఈ 600 క్యాలరీ 10 kg ఐస్ కంప్లీట్గా మెల్ట్ కావాలి అంటే ఎంత కావాలి? 800 కిలో క్యాలరీస్ హీట్ ఎనర్జీ కావాలి. కానీ ఇక్కడ వాటర్ దగ్గర ఎంత ఉంది? 600 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంది. అంటే కొంత ఐస్ అనేది మిగులుతుంది. కొంత ఐస్ అనేది మనకి మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్ రిజల్టెంట్ టెంపరేచర్ 0 అని చెప్పచ్చు. ఎందుకు? ఆల్రెడీ కొంత ఐస్ మిగులుతుందిగా. మరి ఎంత ఐస్ మిగిలింది, ఎంత వాటర్ ఫామ్ అయింది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 10 kg ఐస్ కరగటానికి అవసరమయ్యే హీట్ ఎనర్జీ ఎంత? 800 కిలో క్యాలరీస్. మరి ఇక్కడ 600 కిలో క్యాలరీస్ హీట్ ఎనర్జీకి ఎంత ఐస్ కలుగుతుంది చూద్దాం. 10/x is equal to 800/600. 0 0 క్యాన్సిల్. సో x is equal to 60/8. 60/8. 4 15s 4 2s అంటే 7.5 kg ఐస్ మెల్ట్ అవుతుంది. ఓకేనా? 7.5 kg ice melt and forms water. So ఇప్పుడు మిక్చర్ కంటైన్స్ ఏమవుతుంది? ఆల్రెడీ అక్కడ 10 kg వాటర్ ఉంది, ప్లస్ ఇక్కడ 7.5 kg వాటర్ ఉంది. 10 kg ప్లస్ 7.5 kg ఎంత అవుతుంది? 17.5 kg వాటర్ ఉంటుంది.
సో కాబట్టి ఐస్ ఎంత ఉంటుంది, ఐస్ రిమైన్ ఎంత ఉంటుంది, 2.5 kg ఉంటుంది. 2.5 kg ఉంటుంది. అంటే ఐస్ అనేది కరగకుండా మిగిలిపోయిందంత 2.5 kg. కాబట్టి రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత, రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అంటే 0 degrees సెంటిగ్రేడ్. ఐస్ ఉంది కాబట్టి. ఇది కెలరీమీటర్లోనే ది బెస్ట్ ప్రాబ్లం ఇది. ఓకేనా, రైట్. సో ఇలాంటిదే ఇంకొక మోడల్ ప్రాబ్లం చేద్దాం. 1 gram of steam at 100 degrees centigrade is passed into the vessel having 1 gram of ice at 0 degrees centigrade. Find the equilibrium temperature of the mixture neglecting heat capacity of the vessel. రైట్. ఇప్పుడు మనం స్టీమ్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఫామ్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. 1 gram ఆఫ్ స్టీమ్ అన్నాడు అంటే హీట్ అవైలబుల్ ఎట్ స్టీమ్ Q ఈక్వల్ ఎంత అవుతుంది, ml. సో M అంటే ఎంత 1, L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఆపరేషన్ వాల్యూ 540 క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే వాటర్ నుంచి వేపర్గా ఆ స్టీమ్గా మారాలన్నా, స్టీమ్ నుంచి మళ్ళీ వాటర్గా రావాలి అన్నా దీని దగ్గర ఉండే అంటే ఎనర్జీ, దాన్ని అంటారు లేటెంట్ హీట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ వాటర్ అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 540 క్యాలరీస్ పర్ గ్రామ్. రైట్. ఇప్పుడు దీన్ని స్టీమ్ని తీసుకెళ్ళి ఐస్ కలిపారనుకోండి, ఏమవుతుంది, స్టీమ్ అనేది హీట్ లాస్ అవుతుంది, ఐస్ అనేది హీట్ గెయిన్ అవుతుంది. హీట్ గెయిన్ బై ఐస్ టు చేంజ్ into water at 0 degrees centigrade and then raise in temperature to 100 degrees centigrade is ఎంత అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, మనకి ఐస్ అనేది మెల్ట్ అయ్యి కరిగి వాటర్గా మారి మళ్ళీ ఆ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 100 degrees సెంటిగ్రేడ్ వరకు పెరగటానికి అవసరమయ్యే హీట్ ఎంత అంటే ml ప్లస్ ms డెల్టా టీ. m అంటే 1 gram ఆఫ్ ఐస్, l అంటే 80 క్యాలరీస్ కరగటానికి, ప్లస్ 1 ఇంటూ డెల్టా టీ అంటే 100. 1 అంటే మాస్ ఆఫ్ ద వాటర్, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్, డెల్టా టీ అంటే 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్, 180 క్యాలరీస్. ఇది అంటే 1 gram ఆఫ్ ఐస్ అనేది కరిగి వాటర్గా మారి 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్గా మారి 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర వరకు ఆ వాటర్ యొక్క టెంపరేచర్ పెరగటానికి అవసరమయ్యే హీట్ ఎనర్జీ ఎంత అంటే 180 క్యాలరీస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు 1 gram ఆఫ్ స్టీమ్ కండెన్స్ కావాలి అంటే 540 క్యాలరీస్ కావాలి. 1 gram ఆఫ్ స్టీమ్ కండెన్స్ కావాలి అంటే 540 క్యాలరీస్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఐస్కి వాటర్గా మారి వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్ రావాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి, 180 క్యాలరీస్. మరి 180 క్యాలరీస్ స్టీమ్ అనేది 180 క్యాలరీస్ అంటే 180 క్యాలరీస్కి ఎంత స్టీమ్ అనేది కండెన్స్ అవుతుంది అంటే x అనుకుందాం. అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 540/180. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ 1/3 grams స్టీమ్ అనేది కండెన్స్ అయిపోతుంది. అంటే స్టీమ్ అనేది బాగా ఐస్తో మిక్స్ అయిపోయి కరిగిపోయి వాటర్గా మారిపోతుంది.
అంటే కరగకుండా అంటే టోటల్గా మొత్తం అంతా 1 గ్రామ్, 1 గ్రామ్లో 1/3 పోయింది. 1/3 గ్రామ్ స్టీమ్ అనేది ఐస్తో మిక్స్ అయ్యి కండెన్స్ అయిపోయింది. అంటే మాస్ ఆఫ్ ద స్టీమ్ కండెన్స్డ్ ఇస్ ఈక్వల్ టు 1/3 గ్రామ్స్. టోటల్గా ఉన్నదంతా 1 గ్రామ్. సో మాస్ ఆఫ్ ద స్టీమ్ left అన్కండెన్స్డ్. అంటే ఇప్పుడు ఇది పోయింది, స్టీమ్ పోయింది, ఇక కండెన్స్ కాకుండా మిగిలిపోయింది అంతా 1 - 1/3 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 2/3 గ్రామ్స్. 2/3 గ్రామ్స్. ఇప్పుడు మిక్చర్ కంటైన్ 1/3 గ్రామ్ ఆఫ్ స్టీమ్ అనేది వాటర్గా మారిపోయిందిగా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏంటి చెప్పండి. ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ పూర్తిగా కరిగిపోయింది. ఓకేనా? 1 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4/3 గ్రామ్స్ ఆఫ్ వాటర్. 4/3 గ్రామ్స్ ఆఫ్ వాటర్. సో స్టీమ్ మాస్ ఆఫ్ స్టీమ్ ఎంత? లెఫ్ట్ అన్కండెన్స్డ్ ఈజ్ ఈక్వల్ 2/3 గ్రామ్స్. అంటే కరగకుండా మిగిలిపోయిన స్టీమ్ అంతా 2/3 గ్రామ్స్. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పచ్చు? రిజల్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees సెంటిగ్రేడ్. రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అవుతుంది? 100 degrees సెంటిగ్రేడ్ అవుతుంది. రిజల్టెంట్ టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయబోయేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. సాలిడ్ మెటీరియల్ ఈజ్ సప్లైడ్ విత్ హీట్ at a constant rate. Temperature of the material is changing with heat input as shown figure. Answer the following questions. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఆన్సర్ చేయాలి. వాట్ డూ రీజన్స్ ఏబి అండ్ సిడి రిప్రజెంట్? చూడండి, ఇదొక సాలిడ్ మెటీరియల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి టెంపరేచర్ రేజ్ అయింది. రేజ్ కాకుండా ఆటోమేటిక్గా నీకు ఏమైందంటే ఇక్కడ మనం ఐసు తర్వాత వాటర్ రెండింటి యొక్క కాంబినేషన్ మనం చూస్తాం. సో ఈ మ్యాటర్ అనేది ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ ఏబి అనేది మనకి ఏంటంటే మెల్టింగ్ పాయింట్, లేటెంట్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం 0 degrees సెంటీగ్రేడ్ ఐస్, 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ మనం రెండింటిని చూస్తాం. సో ఇక్కడ నుంచి మనం టెంపరేచర్ పెంచినప్పుడు మనం ఈ వాటర్ అనేది ఇక్కడ 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉంటే ఇక్కడ 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనం వాటర్ని చూస్తాం. సో ఈ వాటర్ అనేది మళ్ళీ వేపర్గా మారుతుంది. దాని యొక్క టెంపరేచర్ కూడా ఎంత అంటే 100 degrees సెంటీగ్రేడ్. ఈ వాటర్ అనేది వేపర్గా మారేటప్పుడు మనకి టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఏబిసిడి. ఏబి అంటే ఏంటంటే దిస్ ఈజ్ మెల్టింగ్ పాయింట్ అండ్ సిడి అంటే ఏంటంటే వేపరైజేషన్. సిడి అనేది ఏంటి? వేపరైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు బిఏ వాట్ డూ యూ రిఫర్? సిడి ఈజ్ ఈక్వల్ టు బిఏ. CD అంటే ద లెంత్ ఆఫ్ ద CD ఈజ్ ట్వైస్ ద BA. అంటే ఏంటి? అదేంటి? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ మోర్ దాన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఈ వాల్యూ ఎక్కువ, ఈ వాల్యూ తక్కువ.
కాబట్టి ఈ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు హీట్ ఇన్పుట్. హీట్ ఎక్కువ ఉంది అంటే మనకి లేటెంట్ హీట్ ఆఫ్ ఆపరేషన్ అది దట్ ఈస్ గ్రేటర్ దాన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏబి అనేది ఏంటంటే మెల్టింగ్ పాయింట్ గ్రాఫ్లో. అంటే డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిడి అనేది ఏంటంటే వ్యాపరైజేషన్. సిడి అనేది ఏంటమ్మా వ్యాపరైజేషన్. అంటే ఇక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం వేపర్ని చూస్తాం, 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ని చూస్తాం. ఇక్కడ మనం ఏంటంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ని చూస్తాం, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ని చూస్తాం. రైట్. ఇక్కడ మనం స్లోప్ కడదాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి y/xగా. ఇక్కడ మనకి టెంపరేచర్ ఉంది అంటే డెల్టా తీటా డివైడెడ్ బై ఇక్కడ హీట్ ఉంది డెల్టా క్యూ. అంటే డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా తీటా డివైడెడ్ బై డెల్టా క్యూ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఎంఎస్ డెల్టా తీటా క్యాన్సిల్. అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1/ms. అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది 1 హీట్ కెపాసిటీ. స్లోప్ ఈజ్ ఈక్వల్ 1 హీట్ కెపాసిటీ. మరి ఇక్కడ చూడండి స్లోప్ డిఈ ఇక్కడ మనకి ద స్లోప్ ఓఏ. వాట్ డస్ ద స్లోప్ డిఈ రిప్రజెంట్? స్లోప్ డిఈ రిప్రజెంట్ స్పెసిఫిక్ హీట్. అంటే ఇప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు 1/ms ఫర్ ఎ గివెన్ మాస్. స్లోప్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ హీట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్లోప్ ఓఏ ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ బీసీ. వాట్ డస్ దిస్ ఇండికేట్? ఇక ఇది దీని స్లోపు దీనికన్నా ఎక్కువ, ఇది మోర్ స్టీపర్ దాన్ దిస్ వన్. అంటే tan theta ఈజ్ గ్రేటర్ దాన్ tan theta dash. సో కాబట్టి స్లోప్ ఆఫ్ ఓఏ ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ బీసీ. సో హీట్ కెపాసిటీ ఓఏ ఈజ్ లెస్. అంటే హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ హోల్ బాడీ టు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇక్కడ లెస్. ఓకేనా? హీట్ కెపాసిటీ ఆఫ్ బీసీ ఈజ్ మోర్. ఎందుకు మనకి ఇక్కడ ఈ బీసీ అనేది స్లోప్ తక్కువ దీంతో పోలిస్తే. ఇక చూడండి ఇక్కడ బీసీ దీని స్లోప్ తక్కువ దీంతో పోలిస్తే. అంటే స్లోప్ తక్కువ కాబట్టి నీకు ఏమవుతుంది హీట్ కెపాసిటీ ఎక్కువ ఉండదు. హీట్ కెపాసిటీ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ హోల్ సబ్స్టెన్స్ టు 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ ఎక్కువ హీట్ అవసరం అవుతుంది. అంటే వాటర్ అనేది ఇక్కడ మనం చూడండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్గా మారడానికి అవసరమైన హీట్ ఎక్కువ కంపేర్ టు ఇది. ఓకేనా? ఇది మనకి ఈ గ్రాఫ్ యొక్క ఇండికేషన్. ఓకే, రైట్.